ఏదైతే నష్టపోయిందో కష్టపడ్డారో మరి ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా మరి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి గారికి మరి ఆ పరిపాలన చేసేటువంటి శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడామండి, అది మేము ఇంటర్ స్టేట్ ప్రాబ్లం కాబట్టి మేము డిప్యూటీ సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళాము. మేము కూడా మా నుండి గవర్నమెంట్ నుంచి కూడా ఒక లెటర్ పెడతాము, ఒక మీటింగ్ అరేంజ్ చేయమని కోరుతాము. కోరి ఆ మీటింగ్లో మాకున్న సమస్యలు ఏంటో వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో పరిష్కరించుకోవాల్సిన అదే సెన్సిటివ్ ఇష్యూ, దాన్ని త్వరలోనే పరిష్కరించుకుంటాం. అంతే. అన్ని చోట్ల నుంచి మేము రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నామండి. ఏ ఒక్క భూమి కూడా మేము వదిలిపెట్టాము. ప్రతి భూమిని కూడా మేము వాడుకలోకి తీసుకొస్తాం. ఎందుకంటే వదిలిపెట్టాము. వాటి మీద సోలార్ సిస్టమ్స్ పెట్టడం కానీ అవసరమైతే, లేకపోతే మన సుబాబు ట్రీస్ కానీ లేకపోతే యూకలిప్టస్ ట్రీస్ కానీ ఇట్లాంటివి మేము పెడితే మనకు ఫ్యూచర్లో అవి ఎవరో ఆక్రమించుకోవడానికి ఉండదు, ప్లస్ మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాండ్ను కూడా మేము యూజ్లోకి తీసుకొస్తాము. దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. దాని ద్వారా మన దేవాలయాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి ఇప్పటి వరకు ఏది పోయినా కూడా వాటిని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది కూడా త్రూ కోర్టు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కోర్టు డైరెక్షన్